నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వండి. బయ్యారం స్టీల్ ప్లాంట్స్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనుకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు. పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు. హైదరాబాద్కు ఐఐఎం. రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫ్యాన్స్కాల్ ప్రతినిధి భేటీ. ఫ్యాన్స్కాల్ ప్రతినిధి వీళ్ళకి జ్ఞాపకం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి శ్రీధర్ బాబు. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు. భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. 1కి ఎక్కువ, 2కు తక్కువ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు చాలని బలం. ఏకగ్రీవానికే మొగ్గు. కాంగ్రెస్కు 2, భారాసకు 1 దక్కే అవకాశం. ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్, లింగయ్య, రవిచంద్రల పదవీకాలం. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు. రాయబారిని దుర్భాషలాడుతూ లేఖ అక్కడే లభ్యం. 3.5 గంటలు అనువనువు గాలించిన పోలీసులు. ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదని వెల్లడి. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. పురుషులకు ప్రత్యేక బస్సులు. అవసరమైన చోట విద్యార్థులకు సైతం. వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. 2 అంకెల ఎంపీ స్థానాలు ఖాయం. కిషన్ రెడ్డి. సిర్పూర్ గజగజ 8.9 డిగ్రీల నమోదు. రానున్న 3 రోజులు 18 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు. ప్రజావానికి 2175 దరఖాస్తులు. అత్యధికంగా ఇళ్లు, పింఛన్లు మంజూరుకు వినతులు. ధ్వంసమైన తెలంగాణను పండగల ప్రజాపాలన నిర్వహణ. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. ఖమ్మం, నల్గొండలో సమీక్ష సమావేశాలు. గాడిన పెడతాం. ఖమ్మంలో మాట్లాడుతున్న ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, మట్ట రాగమయ్యి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ. కార్లకు 60, ఆర్టీసీ బస్సులకు 90% పెండింగ్ చలన్లపై ఉత్తర్వులు. హైదరాబాద్లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా. అన్ని కేసులు రాజధాని నగరంలోనే. సింగరేణి పోరు నేడే. 6 జిల్లాల్లో పోలింగ్కు ఏర్పాట్లు. రాత్రికే ఓట్ల లెక్కింపు.